గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మనము పేపర్ 32లో బిట్స్ కొని రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఆంటాలజీ ఇచ్చాడు. ONTOLOGY ఆంటాలజీ ఈజ్ కోడెడ్ యాజ్ వాట్ అంటున్నాడు. సో ఇచ్చినటువంటిది ఏంది? మెటీరియల్ ఇచ్చాడు. METERIAL మెటీరియల్. మెటీరియల్ ఈజ్ కోడెడ్ యాజ్ QDXHVLDPగా కోడ్ చేశాడు. ఇది 13, 1, 20, ఇదేమో 5, 18, 9, 1, 12, ఇదేమో 17, 4, 24, 8, 22, 12, 4, 16, 13 17గా మారింది, 4 పెరిగింది, 1 4గా మారింది, 3 పెరిగింది, మళ్ళీ 4 పెరిగింది, తదుపరి 3 పెరిగింది, మళ్ళీ 4 పెరిగింది, తదుపరి 3 పెరిగింది, మళ్ళీ 3 పెరిగింది, తర్వాత ఇదంతా పెరిగింది, 4 పెరిగింది, చివర్లో తేడా వచ్చింది. ఒకసారి గమనించాలి. 13 4 17, 1 + 3 4, 24 24, 5 3 8, 18 4 22, 9 3 12, కానీ 1 + 3 4, 12 4 16. ఇక్కడ తేడా వచ్చింది. ఇది ఒక్కటి గమనించాలి. నేను అనుకుంటాను దీన్ని బేస్ చేసుకునే బిట్ చేశాడు. చాలామంది తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దట్ ఆంటాలజీ, ONTOLOGY ఆంటాలజీ. ఇదేమో +4 +3 +4 +3, అలాగే +4 +3 +3 +4, లాస్ట్ది +3 +4. ఇదేమో 25 + 4 29, 29వ అక్షరం సి. చూడండి ఇచ్చినాడు. సో బ్యూటిఫుల్. అలాగే 17కు ఒక 3 కలిపితే 20, 20వ అక్షరం టీసీ. టీసీ ఎక్కడుంటే అక్కడే ఆన్సర్. కానీ ఇక్కడ లేదు. లేదు అంటే హీ ఈజ్ డూయింగ్ సమ్ అదర్ థింగ్. ఓకేనా? సరే చూద్దాం. 15 4 19, 19వ అక్షరం ఎస్ ఉందా? ఉందా? ఉంది. ఎస్ ఉంది ఇక్కడ. అలాగే 14 3 17, 17వ అక్షరం క్యూ ఉందా? క్యూ లేదు. ఆర్ వచ్చింది. అంటే ఈజ్ డూయింగ్ సంథింగ్. ఓకేనా? ఇంకేదన్నా వేరే ఏదన్నా మోడల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా? రైట్ మెటీరియల్. సో +4. టీకి 24, టీ 24, 24వ అక్షరం ఏంటి? ఎక్స్. మరి 14 3 కలిపితే 18 వస్తుందా? రాదు. 17 వస్తుంది. క్యూ. ఓకే. సో హీ డిడ్ సంథింగ్ అదర్ థింగ్. ఏదన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఉపయోగించినటువంటి పద్ధతిని మనము ట్రేస్ అవుట్ చేద్దాం. ఎలా ఉంది చూడండి. హౌ బ్యూటిఫుల్ హ్యాస్ గివెన్ దిస్ వన్. ఓకేనా? రైట్. లుక్ ఇట్. ఇక్కడ ఇదేమో క్యూ ఇచ్చినాడు, ఇదేమో డి ఇచ్చినాడు, ఎక్స్ ఇచ్చినాడు, హెచ్ ఇచ్చాడు, వి ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, డి ఇచ్చాడు, పి ఇచ్చాడు. ఇదేమో 13, ఇదేమో అచ్చు. అలాగే ఇదేమో 20, ఇదేమో 5, ఇదేమో 18, ఇదేమో 9, 1, ఇదేమో 12. ఇక్కడేమో 17 4 24, 8 22, 12, ఇదేమో 4, ఇదేమో 16. 13 14 4గా పెరిగింది. 1 +3 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 పెరిగింది. ఇక్కడ +3 పెరిగింది. ఇక్కడ 4 పెరిగింది. ఇక్కడ +3 పెరిగింది. ఇక్కడ +3 పెరిగింది. ఇక్కడ +4. చూడండి ఇక్కడ 3 పెరిగింది, 3 పెరిగింది, 3 పెరిగింది, 3 పెరిగింది. ఇవి చూడండి AEIOUలు అంటే అచ్చుల వద్ద +3, అచ్చుల వద్ద +3 ఇచ్చినాడు. హల్లుల వద్ద ఏం చేశాడు? +4, హల్లుల వద్ద +4. ఓకేనా? సేమ్ యాజ్గా ఆంటాలజీ, ONTOLOGY ఆంటాలజీ. ఇదేమో అచ్చు కాబట్టి +3 +4 +4 +3 +4 +3 +4 +4. ఓకేనా? సో ఇది అచ్చు. ఇది 15 14 20 15 12 15 7 25. 15కు 3 కలపాలి 18, 18వ అక్షరం ఆర్. 14 4 18, 18వ అక్షరం ఆర్, డబుల్ ఆర్. ఆ తర్వాత 20కి ఒక 4 కలపాలి, 24వ అక్షరం ఏంటి? ఎక్స్. ఆ తర్వాత 15కు 3 కలిపితే 18, 18వ అక్షరం ఏముందో చూడండి. 15 3 18, 18వ అక్షరం ఆర్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 12కు 4 కలపండి, 16, 16వ అక్షరం పి.
15 3 18 ఆర్, 7 4 11 కే అక్షరం, ఆ తర్వాత 29వ అక్షరం ఏంటి సి. సో డబల్ ఆర్ ఎక్స్ఆర్ పిఆర్కేసి, పర్ఫెక్ట్గా ఆన్సర్ ఈజ్ డి. ఇది కాదు, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూపర్ క్వశ్చన్. లాజిక్ ఏంటి అంటే అచ్చు దగ్గర +3 యూజ్ చేశాడు, హల్లు దగ్గర +4 యూజ్ చేశాడు, అది గుర్తుపట్టాలి. ఓకేనా, సూపర్ సెట్టింగ్, మంచి సెట్టింగ్ ఇది. ఓకే, దెన్ కమ్ టు ద బ్యాక్. ఇక్కడేం చేశాడు, బిఏసీకే బ్యాక్ను 11312గా కోడ్ చేశాడు. K11, ఆ తర్వాత C3, ఆ తర్వాత A1, B ఆ తర్వాత 2. సేమ్ యాజ్గా కేక్ కూడా అలాగే కోడ్ చేశాడు. CAKE కేక్ ఈజ్ కోడెడ్ యాజ్ 51113. E5K11 A1 అండ్ C ఈజ్ 3. రివర్స్ రాస్తున్నాడు కాబట్టి మనం దేన్ని కోడ్ చేయాలి, MADE మేడ్, మేడ్ని కోడ్ చేయాలి, MADE మేడ్ను కోడ్ చేయాలి. ఓకేనా, రివర్స్లో రాసుకోవాలి, రివర్స్లో రాయాలి. ఓకే, ఈ యొక్క కోడ్ ఏంటి 5, డి యొక్క కోడ్ ఏంటి 4, ఏ యొక్క కోడ్ 1, ఎం యొక్క కోడ్ ఏంటి 13. 54113 ఓవర్. నెక్స్ట్ థర్డ్ వన్. ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ అసైన్డ్ ఈవెన్ న్యూమరికల్ వాల్యూస్ బిగినింగ్ విత్ A2 B4. అంటే డబుల్ చేసి రాసుకున్నాడు. అయితే థింక్ అనే పదానికి అక్షరాల మొత్తం విలువ ఎంత అంటాడు, THINK థింక్ అంటాం. T20 8 9 14 11 ఇది ఒరిజినల్, కానీ ఏం చేసినాడు డబుల్. 20ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 40, 8ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 16, అలాగే 9ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 18, అలాగే 14ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 28, అలాగే 11ను డబుల్ చేయండి ఎంత అవుతుంది 22. కాబట్టి 2 8 10 8 18 18 6 24 2 4 5 6 7 8 4 12 124 is the right answer. Answer third one. ఓకేనా, రైట్. కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ 46 12 32 8 96 ఇట్లాంటి వాటిని డివిజన్ పట్టుకొని చెక్ చేయండి. 1 2 3 4 4వ ప్లేస్లో డివిజన్, 1 2 3 4వ ప్లేస్లో డివిజన్. ఇక్కడ డివిజన్ వస్తే ఇది 8ని ఈ పెద్ద సంఖ్య భాగించాలి, భాగించదు, ఈ విలువ రాదు. కాకపోతే సో దట్ ఏ ఇస్ ద ఆప్షన్ కాదు. డివిజన్ ఇక్కడ రాస్తే 8 డివైడెడ్ బై 96 + 23 ఎంత అవుతుంది 119. అసలు ఇది భాగించబడదు కాబట్టి యూ వోంట్ గెట్ ఎనీ వాల్యూ. మళ్ళీ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ లేదు కాబట్టి తెలివిగా స్మార్ట్గా ఆలోచన చేయాలి. డివిజన్ ఇక్కడ రాదు కాబట్టి ఏ కాదు. ఫస్టే డివిజన్ ఇచ్చాడు, ఇక్కడ డివిజన్ ఇచ్చాడు, ఆ తర్వాత మైనస్ ఉంది. 12 46ను భాగాహారం చెయ్యదు. అలాగే ఇక్కడ డివిజన్ ఇచ్చినాడు, దీనికంటే ముందు దీనికంటే ముందు డివిజన్ ఇచ్చాడు, ఇది కూడా డివైడ్ చెయ్యదు, ఇది కూడా కాకపోవచ్చు. ఇక్కడ చూడండి డివిజన్ ఇక్కడ ఇచ్చాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇక్కడ డివిజన్ ఇచ్చాడు కాబట్టి ఇది భాగిస్తుంది 8 4లా. సో ఇక్కడ 90% మన ఆన్సర్ అదే. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 96 × 12 + 32 డివైడెడ్ బై 8 తర్వాత మైనస్ 96 + 23. ఓకేనా, సో 46 × 12 మల్టిప్లై చేసేస్తాను, దీన్ని వదలను. 12 6 72 7, 12 48 7, 48 + 7 = 12 48 + 7 = 55, 552. ఓకేనా, ఆ తర్వాత ఏమొస్తుందో చూద్దాం. ప్లస్ 8 1 8 4 32 + 4 మైనస్ 96, ఇది ఎంత అవుతుంది 119 అవుతుంది. ఓకేనా, ఇది ఎంత అవుతుంది 556లో నుంచి 119ని తీసేయాలి. ఓకేనా, 16లో 9 పోతే 7, 4లో 1 పోతే 3 4, 437. ఇలా గెస్ చేయాలి. దీన్ని ఎక్స్పీరియన్స్ అంటాం. డివిజన్ని పట్టుకోవాలి, డివిజన్ని పట్టుకొని చెక్ చేయాలి.
గాడిద మూత మోసి మొత్తం అన్ని లెక్కలు చేయొద్దు. చెక్ చేయాల్సింది డివిజన్ని చెక్ చేయాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. దెర్ఫోర్ ద ఆప్షన్ ఈజ్ డి. ఇదైపోయిన తర్వాత ఫిఫ్త్ వన్, శ్రేణిలో తప్పిపోయినటువంటి క్రమాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ఎన్పి దెన్ డాష్. ఇక్కడ చూడండి, బి తర్వాత ఏం మిస్ అయింది? బి తర్వాత సి అండ్ డి రెండు మిస్ అయ్యాయి, రెండు పదాలు మిస్ అయ్యాయి. ఇదేమో 6, ఇదేమో 8, +2 ఇస్ ద భేదం. తర్వాత ఇది 12, ఇది 14, ఇదేమో 16. ఈ రెండు మధ్య ఏం మిస్ అయ్యాయి? 9 అండ్ 10. ఈవెన్ నంబర్సే తీసుకోండి, ఈవెన్నే తీసుకోండి. బి తర్వాత డి మిస్ అయ్యింది, ఈవెన్ నంబర్స్. హెచ్ తర్వాత జే మిస్ అయ్యింది, 3 వచ్చినాయి. ఇప్పుడు ఎవరు మిస్ కావాలి? ఆర్ మిస్ కావాలి, 18 మిస్ కావాలి. తర్వాత వచ్చేవి 20, 22, 24. ఫస్ట్ సెకండ్ లూప్ 3, థర్డ్ లూప్ సెకండ్ లూప్లో 2, మూడవ లూప్లో 3, నాలుగవ లూప్లో 4 అక్షరాలు రావాలి. 20T, ఇదేమో వి, ఇదేమో ఎక్స్, ఇదేమో జెడ్ అంటాం. TVXZ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ ద థర్డ్ బిట్. ఓకేనా? ఫిఫ్త్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఇక్కడ ఇది కూడా సూపర్ ఉంది చూడండి. పర్సోనా, లాస్ట్ 2 అక్షరాలను తిప్పి రాసి మిగతాది పర్సోనా రాశాడు. లాస్ట్ 2 అక్షరాలు చూడండి, ఏఎన్ అట్లాగే ఉంచాడు, ఓఎస్ను తిప్పి ఆ తర్వాత పిఆర్ని రాశాడు. మనం ఏం చేయాలి తెలుసా? ఏఎన్ని అలానే ఉంచాలి, ఓఎస్ని అలానే ఉంచాలి. ఈ ఆర్ఈ ఉంది కదా, దీన్ని తిప్పి రాయాలి, ఆర్ఈని తిప్పి రాయాలి, తర్వాత ఎస్పీని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఇదే మీ ఆన్సర్. చెక్ చేసుకోండి. ఏఎన్ఓఎస్, ఏఎన్ఓఎస్, ఆర్ఈపి. కానీ నాకు అట్లా కాదు. ఓఎస్ ఏం కావాలి నాకు? ఆర్ఈపి. ఇక్కడ ఏదో లెటర్ మిస్ అయిందా? ఏఎన్ఓఎస్ ఆర్ఈఎస్పి రావాలి. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఆర్ఈఎస్పి. ఎస్ వస్తుందా? ఆల్రెడీగా ఏఎన్ఓఎస్ అయిపోయింది. ఓకేనా? ఏఎన్ఓఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ ఏఎన్ఓఎస్ అయిపోయింది. ఆర్ఈ రావాలి. ఇక్కడ పి ఉండదు, ఎస్ ఉండదు, ఓన్లీ పి ఉంటుంది. చెక్ చేయండి. ఏఎన్ఓఎస్ ఆర్ఈపి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ డి. లాస్ట్ 2 అక్షరాలను ఏం చేశాడు? ముందు పడేయాడు. తర్వాత 2 అక్షరాలను ముందేశాడు, తర్వాత 2 అక్షరాలను ముందేశాడు. ఏకంగా మిగిలిపోయింది పి ఒక్కటే, కాబట్టి పి మిగులుతుంది. సో లాస్ట్లో పి వస్తుంది. ఆన్సర్ ఈజ్ ద డి బిట్. సెవెంత్ చూడండి, 15th. ఇదేమో 15, 17, 22, అలాగే 32, 49, 76. ఏం చేయాలి? ఇందులో క్రింది వానిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలి. ఓకేనా? రాంగ్ వన్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. యూ హ్యావ్ టు ఫైండ్ ద రాంగ్ వన్. ఇది చాలా డేంజరస్గా ఉంటుంది. ఓకేనా? కేర్ఫుల్గా ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏకంగా ఎంత పెరిగింది? 32, 49గా మారింది. 32, 49గా మారింది అంటే ఎంత పెరిగింది? 17 పెరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? ఏకంగా 17 పెరిగిందా? 49 + 17, 16, 1, 5, 6, 27 పెరిగింది అనుకోండి, 27 పెరిగింది. ఓకేనా? సో 5, 10, 17, 27 అంటున్నాడు. ఓకేనా? దీంట్లో ఏదో తేడా ఉన్నట్టు మనం చూద్దాం, మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? రైట్. 15th చూడండి, 17th క్వశ్చన్. 7th క్వశ్చన్. 15, 17, 22, 32, 49, 76. 15, 17 భేదం ఎంత? 2. ఇక్కడ భేదం ఎంత? 5. ఇక్కడ భేదం ఎంత? 10. ఇక్కడ భేదం ఎంత? 17. ఇక్కడ భేదం ఎంత? 27 భేదం. మనకు ఇక్కడే తేడా కనిపిస్తుంది చూడండి. సెకండ్ స్టెప్కి వెళ్ళండి. ఇదేమో +3, ఇదేమో +5, ఇదేమో +7. అలాంటప్పుడు +9 రావాలి. ఇక్కడ +10 వచ్చింది. +3, +5, +7, +9 రావాలి. అంటే ఇది 9 అవుతే 26, 49 + 26, 75. ఇక్కడ 76 ఇచ్చాడు కాబట్టి తేడాగా ఉన్నది, తప్పుగా ఉన్నది 76.
ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ కూడా బాగుంది. 8th and 9th. 8th క్వశ్చన్ చూడండి. 120, 143, 168, 196, 224. 120 అనేది 121 మైనస్ 1, 144 మైనస్ 1, 169 మైనస్ 1. ఇక్కడ 196 ఇది. 196 ఇట్ సెల్ఫ్ ఈజ్ 14 హోల్ స్క్వేర్ 196. ఇక్కడ ఇదేమో 225 మైనస్ 1. ఇది 15 స్క్వేర్ మైనస్ 1, 13 స్క్వేర్ మైనస్ 1, 12 స్క్వేర్ మైనస్ 1, ఇదేమో 11 స్క్వేర్ మైనస్ 1. కానీ ఇక్కడ తేడా, దేర్ఫోర్ ఇందులో తప్పుగా ఉన్నది 196. ఇట్ ఈస్ ద ఆన్సర్. తర్వాత 5, 9, 10, 30, 17 ఇది చూడండి. 5, 9, 10, అలాగే నెక్స్ట్ వచ్చేది 30, 17, 65. ఇది కూడా బ్యూటిఫుల్ సిరీస్. ఇదేమో 2 స్క్వేర్ అంటాం, ఇదేమో 2 స్క్వేర్ ప్లస్ 1, ఇదేమో 2 క్యూబ్ ప్లస్ 1. 2 స్క్వేర్ 2 క్యూబ్, ఇదేమో 3 స్క్వేర్ ప్లస్ 1, ఇదేమో 3 క్యూబ్ ప్లస్ 1 రావాలి, ఆడ పోయింది. ఇదేమో 4 స్క్వేర్ ప్లస్ 1, ఇదేమో 4 క్యూబ్ ప్లస్ 1. ఇది సెట్ అయింది, ఇక్కడ పోయింది. ఇది 27 ప్లస్ 1 అంటే 28 రావాలి. అంటే ఇక్కడ తేడాగా ఉన్నది ఏది 30. దేర్ఫోర్ ద ఆప్షన్ ఈజ్ ఏ. ఓకేనా. ఇది అయిపోయినాక ఇది చూడండి. మే 12 గురువారం అయితే 2004 మే 10న డాష్ వారపు రోజు. 12th మే 2011 ఒకవేళ గురువారం అయితే అదే 10 మే ఇచ్చినాడా? ఓకేనా, రైట్. 10th మే ఇచ్చినాడు. ఒకవేళ నేను 12th మే తీసుకుంటే ఏమవుతుంది? ఇది 10th మే ఇచ్చినాడు. 12th మే 2004 డాష్ వారం. ఇది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేసి 2 రోజులు నేను వెనక్కి వెళ్తా, ఆన్సర్ వస్తుంది. అదే క్రిటికల్, అదే తెలివి. 2004 to 2011 రావాలి. 2011లో 2004 తీసేయాలి, మిగిలిపోయేవి 7 రోజులు. 2004, 5, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడ ఒక లీపు సంవత్సరం, ఇక్కడ ఒక లీపు సంవత్సరం ఉంది. కానీ ఈ లీపు సంవత్సరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్టార్ట్స్ ఫ్రమ్ మే నుంచి స్టార్ట్ అయింది. ఇది మే నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ 29 ఫిబ్రవరి. కానీ ఇది డెఫినెట్గా ఇది మధ్యలో ఉంది. 29 ఫిబ్రవరి ఒకటి యాడ్ అవుతుంది, అనగా 8 days. 8లో 7 తీసాయి, ఓన్లీ 1 day. ఇది వెనక్కి వచ్చే డేట్ కాబట్టి ఒక్కరోజు వెనక్కి వెళ్ళాలి. గురువారానికి వెనక్కి వెళ్తే బుధవారం. అందరు జాగ్రత్తగా ఉండవాలి, ఆన్సర్ బుధవారం కాదు. 12/5 ఇక్కడ రాస్తున్నా నేను క్లియర్గా. 12th మే 2004 అనేది బుధవారం. ఇది బుధవారం. ఓకేనా. గురువారం కంటే ముందు రోజు బుధవారం. కానీ నాకు కావాల్సింది 11, 10 కావాలి నాకు. కాబట్టి బుధవారం కంటే ముందు రోజు మంగళ, దానికంటే ముందు రోజు ఏ వారం? సోమవారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ మండే. సోమవారం ఈజ్ ద ఆన్సర్. సూపర్ క్వశ్చన్. అది టాలీ చేసుకొని 2 రోజులు వెనక్కి రావాలి. ఓకేనా. ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉత్తరం వైపు ఉన్న 25 మంది విద్యార్థుల వరుసలో 11వది ఏంది? ఇన్ ఏ రో ఆఫ్ 25 స్టూడెంట్స్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. W is 5th to the right of capital R. Who is 16th from the right end of the row? What is the W's position from the right end of the row? ఓకేనా. ఇది చూడండి. ఉత్తరం వైపు 25 మంది విద్యార్థులు ఉన్నారు. W అనేది ఉత్తరం వైపు 5వ స్థానంలో ఉంది. R యొక్క వరుస కుడి చివరి నుండి 16. మెయిన్గా ఇంగ్లీష్ వర్షన్ తీసుకొని చేయండి. ఆర్ హూ ఈజ్ ద 16th ఫ్రమ్ ద రైట్ కార్నర్. ఆర్ అనేవాడు వీడికి 16. ఎక్కడి నుంచి? అటువైపు నుంచి. ఆర్ అనేది 6. టోటల్ ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. ఓకేనా. ఇన్ ఏ రో ఆఫ్ 25 స్టూడెంట్స్ ఫేసింగ్ నా. W ఈజ్ 5th టు ద రైట్ ఆఫ్ క్యాపిటల్ R. ఆర్కి 5th 1, 2, 3, 4, 5. 5లో ఎవరున్నారు? W ఉన్నాడు. ఇక్కడ W ఉన్నాడు. ఈజ్ అ 5th పర్సన్. ఓకేనా. End of the row, full stop. What is the W's position from the right end of the row? కుడివైపు నుండి W యొక్క పొజిషన్ ఎంత అంటాడు. కుడివైపు నుండి ఇది 16 అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది 14 అవుతుంది, ఇది 13 అవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 11 అవుతుంది. గింతే ఆన్సర్.
ఆన్సర్ ఈజ్ 11, ఆప్షన్ ఈజ్ ఏ. ఓకేనా, ఆన్సర్ ఈజ్ 11, ఆప్షన్ ఈజ్ ఏ. వెరీ సింపుల్ బ్రదర్. ఓకే, ప్లాన్ చేయండి. నెక్స్ట్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 o'clock 7 o'clock డూ ద హ్యాండ్స్ క్లాక్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్? కోయిన్సైడ్ కావాలి అంటున్నాడు. టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ బిట్వీన్ 6 and 7, ఆర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు n into 30 degrees ప్లస్ ఆర్ మైనస్ రిక్వైర్డ్ యాంగిల్ ఈజ్ 0. దిస్ ఈజ్ 180. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఈ సూత్రం అనేది అన్నిటికీ 1కి వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వే. 11 3 33, 11 2 22, 8/11 ఏది ఉంటే అదే ఆన్సర్. 6 గంటల 32.8/11 ఇవి రెండు ఏకీభవిస్తాయి. అయిపోయింది. సెకండ్స్లలో చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎక్స్ అనేది వై కంటే బరువుగా ఉంటుంది కానీ జెడ్తో పోలిస్తే తక్కువ బరువుగా ఉంటుంది. అలాగే వై అనేది ఏ కంటే బరువుగా ఉంటుంది, బి అనేది ఎక్స్ కంటే బరువు. ఇంగ్లీష్ వర్షన్ చూసుకోండి. ఎక్స్ ఈజ్ హెవియర్ దాన్ వై. ఎక్స్ ఈజ్ హెవియర్ దాన్ వై. వెరీ గుడ్. బట్ లెస్ హెవీ యాజ్ కంపేర్డ్ టు జెడ్. ఓకే, లెస్ హెవీ కంపేర్డ్ టు జెడ్. వై ఈజ్ హెవియర్ దాన్ ఏ, బి. వై ఈజ్ హెవియర్ దాన్ ఏ. వై ఈజ్ హెవియర్ దాన్ ఏ. వై ఈజ్ హెవియర్ దాన్ ఏ. వెరీ గుడ్. B is heavier than X. B is but not as heavy as X. అంటే B is heavier than X but not as heavy as Z. అంటే Xకి Zకి మధ్యలో ఉంటుంది ఏది? B. Zను దాటలే. Who is the third heaviest among them? ఫస్ట్ heavier వీడు, సెకండ్ వీడు, థర్డ్ వీడు, ఫోర్త్ అండ్ ద ఫిఫ్త్ వన్. he is asking థర్డ్. థర్డ్ హెవీలో ఎవరున్నారు? క్యాపిటల్ ఎక్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. ఓవర్. నెక్స్ట్ 14th వన్. పాయింట్ ఎక్స్ నుండి ప్రారంభించి జాయ్ వాక్డ్ 15 minutes టువర్డ్స్ ద వెస్ట్. ఓకేనా. సో వాట్ ఈజ్ ఆస్కింగ్? హౌ ఫార్ ఈజ్ జాయ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఆస్కింగ్. స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ వాక్డ్ 15 meters టువర్డ్స్ ద వెస్ట్. వాక్డ్ 15 meters టువర్డ్స్ ద వెస్ట్. 15 meters వచ్చాడు టువర్డ్స్ ద వెస్ట్. ఏ పాయింట్? పాయింట్ ఎక్స్ నుంచి. వెరీ గుడ్. దెన్ హీ టర్న్ లెఫ్ట్ హ్యాండ్ వాక్డ్ 20 meters. 20 meters వాక్ చేశాడు. వెరీ గుడ్. తర్వాత హీ టుక్ అనదర్ లెఫ్ట్ హ్యాండ్ వాక్డ్ 15 meters. సేమ్ 15 meters. వెరీ నైస్. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ విచ్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ ఫర్ అనదర్ 12 meters. ఇక్కడ నుంచి 12 మీటర్లు క్రిందికి వెళ్ళాడు. ఓకేనా. హౌ ఫార్ ఈజ్ జాయ్ ఇస్ దేర్. ఇక్కడ నిలబడ్డాడు. ఎంత దూరంలో ఉన్నాడు? ఈ డిస్టెన్స్ ఎంత? 20. కాబట్టి ఈ డిస్టెన్స్ 20 + 12 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్? 32 meters. ఓవర్. ఆన్సర్ ఈజ్ 32 ఇస్ ద ఏ బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సింపుల్. అలాగే ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే విధంగా సరైన క్రమాన్ని ఎంపిక సూచిస్తుంది అంటాడు. ఓకే. అన్నిట్లలో ఎస్ఈఎం ఇక్కడ వచ్చింది, ఎం ఇక్కడ వచ్చింది, ఎన్ వచ్చింది, ఈఆర్ వచ్చింది. ఓకేనా. అన్నిటికంటే ఎం, ఎన్, థర్డ్ లెటర్ ఎన్, థర్డ్ లెటర్ ఎం, థర్డ్ లెటర్ ఎం, థర్డ్ లెటర్ పి, థర్డ్ లెటర్ ఆర్. అన్నిటికంటే లాస్ట్లో వచ్చేది ఆర్. 5 లాస్ట్లో ఉండాలి. ఈ 2 ఇది కాదు, ఇది కాదు, వదిలేయండి. ఓకేనా. తర్వాత దానికంటే ముందు వచ్చేది ఏమొస్తుంది? ఆర్ కంటే ముందు పి రావాలి. 4వది. ఆప్షన్ ఈ సి బిట్. ఓవర్. ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఎస్ఈఎం ఫస్ట్ వచ్చేది ఏమొస్తుంది? ఎస్ఈఎం ఫస్ట్ అది. తర్వాత వచ్చేది ఎన్. ఎం తర్వాత 2 ఎమ్ములు రావాలి. 1 and 2. ఇదో 1 and 2 2 వస్తాయి. తర్వాత ఎన్ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది, తర్వాత పి వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. ఓవర్. దట్ ఐ హ్యావ్ రిటర్న్. సేమ్ ఎగ్జాక్ట్లీ 1 2 3 4 5. ఆప్షన్ ఈజ్ ద సి బిట్. ఇదైనాక తెలంగాణ రాష్ట్రం సంబంధించింది. అదేవిధంగా దక్షిణ అమెరికా అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సౌత్ అమెరికా ఈజ్ బిలాంగ్స్ టు ద. సౌత్ అమెరికా రాష్ట్రానికి సంబంధించింది. దక్షిణ అమెరికా అనేది కాంటినెంట్ అంటాం. ఓకే, ఖండం. నెక్స్ట్ వన్. రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించిన విధంగానే నాలుగవ సంఖ్య మూడవ సంఖ్య. PQ+1, UW+2, RU+3, PTగా మారింది +4, OTగా మారింది +5,
19 6 25, ఆ తర్వాత 7, అన్నీ +1 +2 +3 +4 +5 +6 +7. ఓకేనా? లాస్ట్ది తేడా ఉందా చెక్ చేయండి. లాస్ట్ లెటర్ 1 2 3 4 5 6 7 8 9, 19వ అక్షరం +9 ఇక్కడ ఇచ్చినాడా? ఓకే, అదే క్వశ్చన్ ఇచ్చినాడా? సెకండ్ క్వశ్చన్ అది. ఇక్కడ ఉంది మన క్వశ్చన్, అవునా? 1 2 1 2 3 4 5 6 7 7, 5కి 7 కలుపు 12, 12 ఇక్కడుంది అన్నిట్లలో ఉంది. ఓకే, సో దట్ ఏని పట్టుకుందాం? టీని. ఇక్కడ చూడండి +1, 19 తర్వాత టీ రావాలి. ఇది కాదు ఈ రెండిట్లలో ఆన్సర్. జీజీ టీజీ సేమ్, యూయూ కూడా సేమ్, జెడ్ సేమ్. ఓకేనా? ఇక్కడ తేడా వచ్చింది లాస్ట్ థర్డ్ లెటర్కి వెళ్ళండి. 1 2 3, ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 ఇదేమో 7, 5 9, 9కి 5 కలిపితే 14 ఎన్, ఏది ఉంటే అదే ఆన్సర్. ఇక్కడుందా ఎన్? లేదు. ఇక్కడుందా? ఉంది. ఇక్కడ ఏమైపోయింది? 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8, 8 అసలు కానే కాదు. కాబట్టి ఆప్షన్ ఈజ్ ద ఏ బిట్. ఓవర్. లాజిక్ చూడండి, ఇదేమో క్యూఎఫ్గా మారింది. వెనక్కుందా చెక్ చేసుకోండి. క్యూఎండిఎఫ్, ఎఫ్డిఎంక్యూ, ఈ 4 అక్షరాలను తిప్పి రాశాడు. తర్వాత హెచ్కేఎన్జే, జేఎన్కేహెచ్, ఈ 4 అక్షరాలను తిప్పి రాశాడు. మరి ఈ అక్షరానికి ఈ గాను వి రాశాడు, దీన్ని ఆపోజిట్ అంటాం. ఓకేనా? అట్లాగే ఈ 4 అక్షరాలను తిప్పి రాయాలి, ఈ 4 అక్షరాలను తిప్పి రాయాలి, దీనికి ఆపోజిట్ రాయాలి. ILEH, ఓ యొక్క ఆపోజిట్ LRETP. చెక్ చేయండి. ILEH LRETP, ఇదే ఆన్సర్, ఇవి కావు. ఎస్, 19 చూడండి. గాట్ ద లాజిక్. 207 అనేది 30గా మారింది. 30 × 7 210 మైనస్ 3 తీసేస్తే 207 వస్తుంది. అయితే ఒక లాజిక్, 3ని ఎందుకు తీసేసినాడు? 2 + 1 + 0, 2 + 1 + 0 ఈజ్ 3, దాన్ని తీసేశాడు. అలాగే 19 × 6, 9 6 54, 5 6 6 5 11 మైనస్ 1 + 1 2 + 4 6 తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చింది? 108 వచ్చిందా? వచ్చింది. అలాగే నెక్స్ట్ది ఇక్కడ 14 ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నా. 14 × 7 పోయింది, 6 పోయింది, 5 70, 7 + 0 7, 7 తీసేస్తే 63 ఆన్సర్. దెర్ఫోర్ ఆన్సర్ ఇస్ ద 14th one is the right answer. ఓకేనా? 7 people A and DH are sitting straight line facing towards the north అన్నాడు. They are facing towards north. 1 2 3 4 5 6 7, they are facing towards north. This is over. ఓకేనా? రైట్. A sits at the extreme right of the row. A sits extreme right of the row. D is the immediate neighbor of A. D is the immediate neighbor of A. Capital F sits second to the left of capital E. అండ్ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఇచ్చినాడు చూడండి. 3 people sit to the left of E. ఈ తర్వాత ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. ఈ తర్వాత ఎడమ వైపున ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్, G and H are immediate neighbors of E. G and H are immediate neighbors of E. వెరీ గుడ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్, A sits extreme right of the row. D is the immediate neighbor of F. Sits second to the left of E. F sits second to the left of E. అందరు వచ్చారు, ఒక్కరు మిస్ అయ్యారు. ఎవరు వారు? T. T is missing. క్వశ్చన్ ఏమడిగాడు? తెలుగు వర్షన్లో తప్పు ఉంది, ఇంగ్లీష్ వర్షన్ చూడండి. Who sits at the extreme left of the row? ఎడమ వైపు చివరన కూర్చున్న వ్యక్తి ఎవరు? క్యాపిటల్ T. ఆన్సర్ ఈజ్ T.